కుంభమేళా తొక్కిసలాట విషయంలో ఇప్పటికీ కొన్ని సందేహాలు అలాగే ఉండిపోయాయి. ఒకటి 30 మంది చనిపోయారని ఈనాడు సాక్షి రాస్తే 40 మంది చనిపోయారని ఆంధ్రజ్యోతి రాసింది. అది పక్కన పెడితే పత్రికలు ఎవరి లెక్కలు రాసినాయి కానీ అధికారికంగా యోగి ప్రభుత్వం ఏమీ అనౌన్స్ చేయలేదు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం అయితే అనౌన్స్ చేశారు కానీ అధికారికంగా ఎంతమంది అనేది అనౌన్స్ చేయలేదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి తొక్కిసలాటకు సంబంధించి 3 కారణాలు చెప్తున్నారు. ఒక 60 మంది ఎర్ర జెండాలు పట్టుకుని అక్కడ అడ్డు చూపెడుతున్నారు. ఆ టైంలో తొక్కిసలాట జరిగింది అన్నటువంటిది. మేబీ అది ఒక కాన్సెప్ట్ అయి ఉంటుంది. అక్కడ వాస్తవంగా అఖాడాలు అంటే సాధువులందరూ కలిసి స్నానం చేయడానికి ఒక ఘాట్ ఏర్పాటు చేశారు. ఆ ఘాట్లోనే అంటే స్వామీజీలు స్నానం చేశాక అక్కడే స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అని అక్కడ ఉన్నటువంటి నమ్మకంతో అందరూ ఆ వైపు వెళ్తుంటే వాళ్ళని ఆపడానికి ప్రయత్నించుతున్నప్పుడు జరిగిన తొక్కిసలాట అని ఒకటి. రెండవది వచ్చేటప్పటికి అక్కడ ఎవరో తొక్కిసలాట జరుగుతోంది, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా నరిచారు, దాంతో మరింతగా జనం తోసులాడుకున్నారు అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇందులో కుట్ర కోణాలు తక్కువ ఉంటాయి, వాస్తవంగా వదంతులు ఎక్కువ ఉంటాయి. రెండవది ఆశ ఎక్కువ ఉంటుంది. మనం అక్కడ దాకా వచ్చాం కదా, అఖాడాలతో కలిసి స్నానం చేస్తే మరింత పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళ్తాం, లేకపోతే శక్తులు వస్తాయి, ఇట్లాంటి ఫీలింగ్ ప్రధానమైనటువంటి భూమిక పోషించి ఉండవచ్చు.